హలో గాయ్స్, వెల్కమ్ టు రమ్య వ్లాగ్స్. ఇవాళ నేను చేసే స్పెషల్ డిష్ వచ్చేసి నా ఫేవరెట్ అండ్ నాకు ఎంతో ఇష్టమైన మంగళూరు స్టైల్ ప్రాన్ గీ రోస్ట్ చేయబోతున్నాను. అండ్ ఇది సెమీ రోస్ట్ చేస్తున్నాను. రైస్లోకి కానివ్వండి, చపాతీకి కానివ్వండి, దోశకు కానివ్వండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ మీలో ఎంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక బౌల్లోకి ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకోండి. నేను ఇక్కడ పండు మిరపకాయలు తీసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు తీసుకుంటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అవి కొంచెం హాట్ వాటర్ పోసేసి నానబెట్టుకుంటున్నాను. అండ్ ఇంకొక బౌల్లోకి ఒక 10-15 జీడిపప్పు, అలాగే చింతపండు వేసి అది కూడా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ మసాలా కోసం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని మెంతులు, మిరియాలు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఫైనల్ గా ఇవన్నీ ఏగిపోయాక లాస్ట్ కి గసాలు వేసుకొని అవి కూడా ఒక 10 సెకండ్స్ వేపేసుకొని చల్లగా చేసుకొని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే జార్లోకి మనం నానబెట్టుకున్న మిరపకాయలు, అలాగే జీడిపప్పు, చింతపండు అండ్ చింతపండు వాటర్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోండి. అండ్ ఫైనల్ గా చిన్నుల్లిపాయలు ఒక 7-8 మీకు కావాల్సినంత వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని అది కరిగాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిక్చర్ని తీసుకొని దీంట్లోకి వేసేసుకొని ఇది మంచిగా ఉడకనివ్వండి. మనకి ఆ నెయ్యి అంతా పైన తేలేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఇది గీ రోస్ట్ వచ్చేసి మనకి ఎంత మంచిగా లో ఫ్లేమ్ లో ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. మనకి ఆ గీ ఫ్లేవర్ తెలియాలన్నమాట, అంత మంచిగా ఉడకాలి. అండ్ నెక్స్ట్ అది పక్కన ఉడికేకి పెట్టేసుకొని దీన్ని ఇంకొక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి నెయ్యి వేసేసుకొని మనము మిక్స్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉంటాయి కదా, ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకొని వీటిని కొంచెం ఉడకనివ్వండి. లైక్ మనకి వాటర్ అంతా పైకి తేలేంత వరకు వేపుకోండి, సరిపోతుంది. మొత్తము వాటర్ ఎగిరేదాకా ఫ్రై చేయకండి, ఎందుకంటే అవి ఎక్కువ ఉడికిపోతాయి. మళ్ళీ దీంట్లోకి వేసినాక మళ్ళీ ఆ మిక్చర్ పట్టదు దానికి. సో హాఫ్ ఉడకనివ్వండి. ఆ వాటర్ అంతా తేలంగానే స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మన ఈ మిక్చర్లోకి మిక్స్ చేసేసుకొని ఒక 5-6 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మనకి ఈ గ్రేవీ అనేది గట్టిపడిద్ది, అంతవరకు ఉడకనివ్వండి మంచిగా. మీరు కావాలంటే కొంచెం నేను ఫైనల్ కొంచెం వాటర్ వేసుకున్నాను, మీ వాటర్ వేసుకోకుండా డ్రైగా చేసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం రైస్లోకి వస్తుంది అని చెప్పేసి, రైస్లోకి తినాలి అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. అండ్ మీరు కొంచెం వాటర్ కంటెంట్ కొంచెం తగ్గించేసుకుంటే ఫుల్ డ్రై అయిపోతుంది. అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ సీరియస్ గా చెప్తున్నా, టేస్ట్ అయితే అత్తిరిపోతుంది. అండ్ ఎవరైనా మంగళూరులో టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి, నిజంగా అంత టేస్టీగా ఉంటుంది. అండ్ రైస్ లోకి అయితే ఇంకా అదిరిపోతుంది. అండ్ ఫైనల్ గా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.